పెరిగిపోయినాయి. అట్లీస్ట్ వాళ్ళకి ఒక 10-15 వేల రూపాయలు లేకపోతే ఇవాళకి వాళ్ళ సర్వైవ్ ఒంటి మీద బట్టలు వాళ్ళు ఎట్లా ఎంత చీప్ గా తీసినా 1000 రూపాయలకి తక్కువ లేదు కదా. ఏదైనా సరే చుడీదార్ తీసుకున్నా 1000 రూపాయలు తక్కువ లేదు. ఏ శారీనో కొనుక్కుంటే కనుక దానికి అవన్నీ కుట్టించుకోవడం ఇదంతా కలిపితే 1000-2000 రూపాయలు అయిపోతుంది. అవి అసలు సమస్య. ఇప్పుడు వాళ్ళందరినీ వెంటాడుతున్నటువంటి సమస్య ఇవాళకి వాళ్ళు రేపు ఎట్లా అన్నటువంటిది. అందులో 4-5 రోజుల నుంచి ఇప్పుడు అక్కడ ఎక్కువగా ఉండేది రోజు కూలీలు, ఆటోలు తోలేవాళ్ళు, రోజు కూలీలు. ఇప్పుడు ఆటోలు పనిచేయవు, క్యాబులు పనిచేయవు, క్యాబులు నడిపేవాళ్ళు అందరూ ఆ ఏరియాలోనే ఎక్కువ ఉంటారు మనకి. వాళ్ళందరి పరిస్థితి ఏంటి, రేపటికి ఏంటి అనేది ఎత్తుక్కోవాలి. తిండికి ప్రాబ్లం లేదు, గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి 5 కిలోలు 1000 ఇది అది. కానీ అసలు సమస్య ఇవి అవుతాయి వీటిట్లో. ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ వ్యవహారానికి ముగింపు ఎక్కడ ఉంది. దీనికి ఇదిగో మీకు 25,000 ఇస్తాం 50,000 ఇస్తాం అని చెప్తే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. కరెంట్ బిల్లు వచ్చే నెలలో గడుదురు కానీ అంటే నువ్వు బాకీ పెట్టేస్తున్నావు నా అంటే అప్పు ఇస్తున్నారు. అది ఒక రకంగా ఇప్పుడు బ్యాంక్ ఈఎంఐలు ఒక 3 ఈఎంఐలు మనం కట్టకపోతే వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ వచ్చి 30,000 కట్టాలనుకోండి, 3×3 దానికి ఫైన్ తో కలిపి 1,00,000 రూపాయలు మనకి టాప్అప్ లోన్ ఇస్తాడు. ఇచ్చేసి దాన్ని జమ వేసేసుకొని ఆ 1,00,000 రూపాయలు మన ప్రిన్సిపల్ అమౌంట్ కి యాడ్ చేస్తాడు. ఇప్పుడు కరెంట్ బిల్లో కూడా ఆ డౌట్స్ రేజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలా మంది. వీళ్ళకి యూజర్ ఛార్జెస్ ఉంటాయి, 2 నెలల యూనిట్లు పెరిగిపోతే ఆ యూజర్ ఛార్జెస్ పెరిగిపోయి టారిఫ్ పెరిగిపోతే ఇప్పుడు కట్టాల్సింది 300 అయితే రేపు పొద్దున 1000-1500 కట్టాలి. అది భారం అవుదా, అది ఉపశమనమా లేదంటే భారం పెంచుతున్నారు? అది చెప్పాలి, స్పష్టత ఇవ్వాలి చంద్రబాబు.